భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇరు దేశాల ప్రతినిధులు కూడా పలుమార్లు భేటీ అయినా ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ప్రతిష్టంభన తొలగించి వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ తప్పనిసరి అని అగ్రరాజ్యం భావిస్తోంది. దీనికి సంబంధించి కూడా అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ మోదీ కూడా దీనిపై భేటీ కావాలని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇదిలా ఉండగా మలేషియాలోని కోలాలంపూర్లో వేదికగా ఉన్నటువంటి ఆసియాన్ ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సు అనుబంధంగా ఉన్నటువంటి ట్రంప్ మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సదస్సుకు మోదీ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, వాణిజ్య సంబంధాలకు సంబంధించి సుదీర్ఘ చర్చలు అవసరమయ్యే దిశగా కూడా అమెరికా భావిస్తోంది. దీనిపైన భారత ప్రభుత్వం ఏమంటోంది? ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయి, దాదాపు ఒకటి మనకి అందుతున్నటువంటి సమాచారము కొన్ని సోర్సెస్ ద్వారా ఇది ఒక న్యూస్ అని ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు గత కొన్ని నెలల నుంచి కూడా ఇండియా తర్వాత అమెరికా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం అనుకోవచ్చు, ఆ తర్వాత మనకు H1 వీసాకి సంబంధించినటువంటి ఫీజు పెంచడం అన్నది అనుకోవచ్చు, తర్వాత అనేక అంశాలు కూడా ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ప్రతిష్టంభనకు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. దాదాపు మనకు ఈ నెల 26 నుంచి 28వ తేదీలో కోలంపురం ఇక్కడ మనకు మలేషియాలో జరిగేటటువంటి ఏదైతే వేదిక ఒక ముఖ్యమైనటువంటి వేదిక అని చెప్పవచ్చు. ఇందులో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనవచ్చు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. అయితే మరొక వైపు ఇదే ఒక అవకాశంగా తీసుకొని అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి నిపుణులు అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత ఇక్కడ మనకు ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటిది మాత్రము కీలకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి వేదిక మనకు ఇక్కడ మలేషియాలో జరిగేటటువంటి మనకు ఈస్ట్ ఇండియా నేతలకు సంబంధించినటువంటి సదస్సు జరుగుతుంది. ఆ వేదికలో ఖచ్చితంగా ఇందులో ఏదైతే సమావేశాన్ని అన్నది మాత్రం ఇక్కడ అటు అమెరికా ప్రతినిధులు తీవ్రంగా ఇక్కడ భారత అధికార ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా 4 అంశాలు దాదాపు మనకు ఏదైతే సుంకాలకు సంబంధించింది, మొదట రష్యాతో చమురుని కొనుగోలు చేస్తున్నారన్నటువంటి నేపథ్యంలో 25%ను ఇక్కడ అంటే ఏదైతే టారిఫ్ని పెంచడము, తర్వాత మనకు 50%ని పెంచడము, తర్వాత మరొక కొన్ని రోజుల తర్వాత ఏదైతే H1 వీసాకు సంబంధించినటువంటి ఏదైతే దానిని $1,00,000 పెంచడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఒక్కసారిగా కూడా అటు భారత్కు తర్వాత ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటిది మధ్యలో ఏదైతే విదేశాంగ విధానం అనుకోవచ్చు, ఇదంతా కూడా కొంత ప్రతిష్టంభన ఏర్పడినటువంటి పరిస్థితి. దీనిపై ఖచ్చితంగా చర్చలు జరగాలి అన్నటువంటిది ఒకవైపు ఉన్నది. తర్వాత మరొక వైపు వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ఒప్పందాలు టారిఫ్లకు సంబంధించినది ఇప్పటి వరకు కూడా దాదాపు 6 రౌండ్ల చర్చలు ప్రత్యేకంగా ఇక్కడ ఇండియాలో కూడా జరిగాయి. దీనిపై కూడా ఏదైతే భారత తరపున ఇక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వం వహిస్తున్నారు, అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఎవరైతే జసిన్ గురు ఆయన కూడా నాయకత్వం వహిస్తున్నారు. వీరిరువురి మధ్య జరిగేటటువంటి ఏదైతే ఒప్పందం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే ఏదైతే భేటీకి ముందర ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకునే ముందర ఒప్పందం తర్వాత ఒకసారిగా ఇరు దేశ అధ్యక్షులు కూడా భేటీ కావడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం. కానీ ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఒప్పందం కుదరకన్నా ముందుగానే ఇరు దేశ అధ్యక్షుల మధ్య సమావేశం జరగాలి అన్నది ఇక్కడ కోరుకుంటున్నటువంటి అమెరికాకు ప్రతినిధుల బృందానికి ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సానుకూల ప్రతిస్పందన లేకపోవడంతో దీనిపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదైతే ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందానికన్నా ముందుగా ట్రంప్ సమావేశము మోడీ సమావేశం జరగాలి అన్నది కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ భారత్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కానీ జరగబోయేటటువంటి ఏదైతే సమావేశం ఈ నెలలో ఖచ్చితంగా సమావేశంలో ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ భేటీ ఖచ్చితంగా జరగాలన్నది అక్కడ అమెరికా ప్రతినిధులు కోరుకుంటున్నారు. ఇక్కడ భారత ప్రతినిధుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. చూడాలి ఈ రేపు జరగబోయేటటువంటి ఏదైతే మనకు మలేషియా ఒక వేదిక కానుందా, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరనుందా అన్నది మాత్రం ఒక కీలకమైనటువంటి భేటీ అవుతుందా అన్నది వేచి చూడాలి. సాయి, రైట్, థ్యాంక్ యూ కళా.